అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలో రావడం జరిగిందో ఈ హామీలపైన ప్రశ్నించేటువంటి కార్యక్రమం ఈరోజు చేపడటం జరిగింది. మనకందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. మహిళలకు ప్రత్యేకంగా హామీలు, నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు, విద్యార్థులకు హామీలు, రైతులకు హామీలు, మైనార్టీలకు హామీలు. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఆ యొక్క జాబ్ క్యాలెండరు ఎన్నికలకు ముందు ప్రకటించారు తప్ప పేపర్లలో ఇచ్చాడైనా పలానా రోజు మేము టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, పలానా రోజు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, పలానా రోజు క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, పలానా రోజు లెక్చరర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎలక్షన్స్ ముందు చెప్పాడు. సోనియా గాంధీ ఉత్తరం రాసింది మీ అందరికీ, మీకు తెలుసో లేదో. ఆమె సంతకంతో సోనియా గాంధీ ఉత్తరం రాసింది. ఇది తెలంగాణ సోనియమ్మ తల్లి ఇస్తున్నటువంటి మాట. ఈ 6 గ్యారంటీలు మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ 6 గ్యారంటీలు కూడా 100 రోజులు అమలు చేస్తానని సోనియా గాంధీ ఇంటింటికి ఉత్తరం రాసింది. కానీ సోనియా గాంధీ ఎక్కడ పోయిందో తెలియదు, ఆ ఉత్తరం ఎక్కడ పోయిందో తెలియదు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మాత్రం ఆగమైపోయినాయి. 6 గ్యారంటీలు మాత్రం ఆగమైపోయినాయి. అందుకే మోడీ గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడి చేసి ఎన్నికల్లో గెలిచింది తప్ప ఈరోజు గ్యారంటీలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు.